హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు కూడా ఎప్పట్లాగే ఒక చిన్న మోరల్ స్టోరీ ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ వొకాబులరీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మనం స్టోరీస్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనకి లాంగ్వేజ్ని కాంటెక్చువల్గా అర్థం చేసుకోవడం అలవాటు అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ దిస్ ఈజ్ ద బెస్ట్ వే టు ఇంప్రూవ్ అవర్ వొకాబులరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈ స్టోరీ చాలా పాపులర్ స్టోరీ అండి, చాలామందికి తెలిసిందే అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో విత్ ఇన్ 10 minutes వీ కెన్ కంప్లీట్ ద స్టోరీ. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఇక ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద ఆనెస్ట్ వుడ్ కటర్. ద ఆనెస్ట్ వుడ్ కటర్. ఆనెస్ట్ అంటే నిజాయితీ పరుడు, అంటే ఆనెస్ట్ అంటే నిజాయితీ పరుడైన, వుడ్ కటర్ అంటే కట్టెలు కొట్టేవాడు. వుడ్ కటర్ అంటే కట్టెలు కొట్టేవాడు, అంటే ఒక నిజాయితీ పరుడైనటువంటి కట్టెలు కొట్టేవాడి యొక్క స్టోరీ అన్నమాట. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద స్టోరీ అందరికీ చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ రిటర్న్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ రిప్లై అండ్ క్లారిఫై ఆల్ యువర్ డౌట్స్. ఓకే, నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. కరీం వాజ్ ఏ పూర్ మ్యాన్. కరీం వాజ్ ఏ పూర్ మ్యాన్. పూర్ మ్యాన్ అంటే పేదవాడు, అంటే కరీం అనే వ్యక్తి ఒక పేదవాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే WAS వజ్ అన్నారు కదండి. ఈ వజ్ని ఇంగ్లీష్ గ్రామర్లో బీ ఫామ్ అంటారండి. అంటే బీ అంటే ఉండడము అని కదా, సో వజ్ అంటే ఉండడము అని అర్థం అనమాట. అయితే ఈ ఉండడము అనేది 3 కండిషన్స్లో ఉంటుందండి. పాస్ట్లో అంటే గతంలో ఉండడమా, లేదా ప్రజెంట్ అంటే ప్రస్తుతం ఉండడమా, ఆర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో ఉండడమా అనే దాన్ని బట్టి ఇక్కడ బీ ఫామ్ని యూజ్ చేయాలన్నమాట. అంటే పాస్ట్లో ఒకప్పుడు ఉండడము అని చెప్పాలంటే వజ్ యూజ్ చేస్తాము. అదే ప్రజెంట్లో ఇప్పుడు ఉంది అని చెప్పాలంటే ఈజ్ అంటాము. ఫ్యూచర్లో ఉంటుంది అని చెప్పాలంటే విల్ బీ అంటాము. సో ఇక్కడ కరీం వాజ్ ఏ పూర్ మ్యాన్ అని వజ్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది. అంటే ఒకానొకప్పుడు కరీం అనే ఒక పేదవాడు ఉండేవాడు. ఓకే, చూసారా, వజ్ అంటే పాస్ట్లో ఉండడము అని అర్థం అనమాట. సో కరీం అనే ఒక పేదవాడు ఉండేవాడు. ఒకవేళ కరీం ఈజ్ ఏ పూర్ మ్యాన్ అన్నారనుకోండి, అంటే కరీం అనే పేదవాడు ఇప్పుడు ఉన్నాడు ప్రజెంట్లో అని మీనింగ్ వస్తుంది. అదేవిధంగా కరీం విల్ బీ ఏ పూర్ మ్యాన్ అన్నారనుకోండి, సపోజ్ కరీం విల్ బీ ఏ పూర్ మ్యాన్ అంటే కరీం అనే పేదవాడు ఉంటాడు అంటే భవిష్యత్తులో అనమాట. సో ఈ విధంగా బీ ఫామ్ని మనం అర్థం చేసుకోవాలి. సో కరీం వాజ్ ఏ పూర్ మ్యాన్. కరీం అనే ఒక పేదవాడు ఉండేవాడు ఒకప్పుడు అనమాట, పాస్ట్లో. హీ ఎర్నడ్ హిజ్ లివింగ్ బై కటింగ్ వుడ్ అండ్ సెల్లింగ్ ఇట్. హీ అంటే అతడు అంటే ఈ కరీం అనమాట. ఎర్నడ్ అంటే సంపాదించడము. ఓకే, యాక్చువల్గా ఇక్కడ డిక్షనరీ మీనింగ్స్కి ప్రాక్టికల్గా మనం లాంగ్వేజ్ని వాడేటప్పుడు మీనింగ్స్కి డిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్గా మనకి డిక్షనరీలో ఎర్నడ్ అంటే సంపాదించడము అని అర్థం ఉంటుంది, లివింగ్ అంటే జీవించడము అని అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఈ సందర్భంలో ఎర్నడ్ లివింగ్ అంటే జీవనోపాధి పొందడము అని అర్థం చేసుకోవాలండి. ఓకే, జీవనోపాధి పొందడము ఎర్నడ్ లివింగ్ అంటే, అంతేగాని జీవితాన్ని సంపాదించడము అని కాదు. ఓకే, హీ ఎర్నడ్ హిజ్ లివింగ్ అంటే అతను జీవనోపాధి పొందేవాడు. ఇక్కడ ఎర్న్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఎర్నడ్. ఓకే, ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి ప్రతి వెర్బ్ పాస్ట్లో మెన్షన్ చేశారనమాట. సో హీ ఎర్నడ్ హిజ్ లివింగ్, అతను జీవనోపాధి పొందేవాడు. ఏ విధంగా? బై కటింగ్ వుడ్ అండ్ సెల్లింగ్ ఇట్. ఓకే, ఇక్కడ వుడ్ అంటే కట్టెలు లేదా కలప. ఓకే, యాక్చువల్గా వుడ్ అంటే చెక్క అంటాం కదండి, ఇక్కడ చెక్క అని కాదు, కట్టెలు అని కానీ లేకపోతే కలప అని కానీ అర్థం చేసుకోవాలి. అంటే అతను కట్టింగ్ అంటే కొట్టడం అనమాట. ఇక్కడ అతను కట్టెలు కొట్టి అండ్ సెల్లింగ్ ఇట్. సెల్లింగ్ అంటే అమ్మడము. కట్టెలు కొట్టి వాటిని అమ్మడం ద్వారా జీవనోపాధి పొందేవాడు లేదా జీవనం సాగిస్తూ ఉండేవాడు. హీ హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ టు సపోర్ట్.
ఓకే, హీ అంటే అతడు, హ్యాడ్ అంటే కలిగి ఉండడము, హ్యావ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అనమాట. సో హీ హ్యాడ్ అతను కలిగి ఉన్నాడు ఏమిటి, ఏ బిగ్ ఫ్యామిలీ టు సపోర్ట్ అతను ఒక పెద్ద కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. టు సపోర్ట్ యాక్చువల్గా సపోర్ట్ అంటే మద్దతు ఇవ్వడము అని కదా, అయితే ఇక్కడ పెంచి పోషించడము అంటే సూటబుల్గా ఉంటుంది. అంటే అతనికి పెంచి పోషించడానికి ఒక పెద్ద కుటుంబమే ఉండేదన్నమాట. అంటే ఆ కుటుంబం అంతా కూడా ఇతని మీద ఆధారపడి ఉండేది. ఇతనేమో కట్టెలు కొట్టి జీవనోపాధి పొంది జీవనం సాగిస్తూ ఉండేవాడు. అయితే వన్ డే వెన్ కరీం వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్ to cut wood, he slipped off and his axe went down into a nearby pond. One day, ఒక రోజు, when Karim went into the forest, when అంటే అప్పుడు, when అంటే అప్పుడు, Karim went into the forest, went అంటే వెళ్ళడము, ఫారెస్ట్ అంటే అడవి, ఇక్కడ into అంటే ఇంటూ ద ఫారెస్ట్ అంటే అడవిలోకి, ఆ లోకి అనే మీనింగ్ ఇంటూ అనే ప్రిపోజిషన్ చెప్తుంది అనమాట. సో అంటే వెన్ కరీం వెంట్ ఇన్ టు ద ఫారెస్ట్, వెన్ అంటే అప్పుడు అనుకున్నాం కదా, అంటే ఒకరోజు కరీము అడవిలోకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళాడు, టు కట్ వుడ్ అంటే కట్టెలు కొట్టడానికి, TO2 అంటే కీ అని అర్థము, కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు హీ స్లిప్డ్ ఆఫ్, స్లిప్డ్ అంటే జారిపోవడం అన్నమాట. అంటే చేతిలో గొడ్డలి ఉంటుంది కదా, అది జారడాన్ని స్లిప్డ్ ఆఫ్ అంటారు. హీ స్లిప్డ్ ఆఫ్ జారి, అండ్ హిజ్ యాక్స్ వెంట్ డౌన్, యాక్స్ అంటే గొడ్డలి, వెంట్ డౌన్ అంటే ఇక్కడ ఫెల్ డౌన్ అని అర్థం చేసుకోవాలండి, అంటే పడిపోవడము. యాక్చువల్గా వెంట అంటే వెళ్ళడము అని అర్థం కదా, కానీ ఇక్కడ వెంట డౌన్ అంటే ఫెల్ డౌన్ అంటే పడిపోయిందనమాట. ఎక్కడ, ఇంటూ ఏ నియర్ బై పాండ్, నియర్ బై అంటే దగ్గరలో ఉన్న, పాండ్ అంటే ఒక చెరువు లేదా కొలను. ఓకే, అతను కట్టెలు కొట్టడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు చెయ్యి జారి అతని యొక్క గొడ్డలి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువులో పడిపోయింది. అప్పుడు హీ ట్రైడ్ హిజ్ బెస్ట్, హీ అంటే అతడు కదా, ట్రైడ్ అంటే ప్రయత్నించాడు, హిజ్ బెస్ట్ అంటే తన గరిష్ట సామర్థ్యం మేరకు అంటే బాగా ప్రయత్నించాడు ఆ గొడ్డల్ని తిరిగి తీసుకోవడానికి. బట్ కానీ హీ కుడ్ నాట్ గెట్ బ్యాక్ హిజ్ యాక్స్, కానీ అతను తన గొడ్డల్ని తిరిగి పొందలేకపోయాడు. ఓకే, హీ కుడ్ నాట్ గెట్ బ్యాక్ హిజ్ యాక్స్ అంటే తన గొడ్డల్ని తిరిగి అంటే తిరిగి తీసుకోలేకపోయాడు అనమాట, ఆ చెరువులో పడిపోయినటువంటి గొడ్డల్ని. ఇక్కడ చూడండి, కుడ్ నాట్ అన్నారు కదా, కెన్కి పాస్ట్ ఫామ్ కుడ్ అండి. సో ఏదైనా ఒక పని చెయ్యగలను అంటే కెన్ అంటాము, ఇది పాస్ట్లోది కాబట్టి కెన్ అనేది కుడ్గా మారింది ఇక్కడ పాస్ట్లో. కాబట్టి హీ కుడ్ నాట్ గెట్ బ్యాక్ హిజ్ యాక్స్, తన గొడ్డల్ని తిరిగి పొందలేకపోయాడు. ఒకవేళ హీ కెనాట్ గెట్ బ్యాక్ అన్నారనుకోండి, అతను ఇప్పుడు పొందలేకపోతున్నాడు అని అర్థం ప్రజెంట్లో. సో ఇది ప్రజెంట్లో స్టోరీ కాదు కదా, పాస్ట్లో జరిగిపోయింది కాబట్టి కెన్కి పాస్ట్ కుడ్. ఓకే, సో హీ కుడ్ నాట్ గెట్ బ్యాక్ హిజ్ యాక్స్, తిరిగి పొందలేకపోయాడు. అప్పుడు హీ స్టార్టెడ్ వీపింగ్ అంటే ఏడవడము, స్టార్టెడ్ అంటే మొదలు పెట్టడం, అతను ఏడవడం మొదలుపెట్టాడు. గొడ్డలి చెరువులో పడిపోయిందని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు సడన్లీ కరీం హర్డ్ ఏ వాయిస్ కాలింగ్, సడన్లీ అంటే అకస్మాత్తుగా, కరీం హర్డ్ అంటే వినడము, HEAR హియర్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హర్డ్ అనమాట. సో కరీం విన్నాడు, ఏం విన్నాడు, ఏ వాయిస్ కాలింగ్ అంటే పిలవడము, అంటే పిలుస్తూ ఉన్న ఒక గొంతుని విన్నాడు. వాయిస్ అంటే ఇక్కడ గొంతు అనమాట, ఒక గొంతుని విన్నాడు. ఏమని పిలుస్తుంది ఆ గొంతు అంటే, కరీం వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, పేరు పెట్టి పిలిచిందనమాట. కరీం వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం, నీ సమస్య ఏమిటి అని అన్నది ఆ గొంతు. అప్పుడు హీ లిఫ్టెడ్ హిజ్ హెడ్, లిఫ్టెడ్ అంటే ఎత్తడము, హీ లిఫ్టెడ్ హిజ్ హెడ్, కరీము తన తలను ఎత్తి అంటే తలదించుకుని ఏడుస్తూ ఉన్నాడు కదా అక్కడ, అప్పుడు ఆ వాయిస్ వినగానే తలని ఎత్తి, అండ్ సా ఏ ఫెయిరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, సా అంటే చూడడము, ఫెయిరీ అంటే చాలా మీనింగ్స్ ఉంటాయండి. సో ఫెయిరీ అంటే దేవదూత లేదా దేవకన్య
లేదా యక్షిణి అంటారు, లేకపోతే అప్సరస అంటారు. ఓకే, ఇన్ని మీనింగ్స్ ఉంటాయి. అయితే ఈ కాంటెక్స్ట్లో దేవకన్య అంటే బాగుంటుంది. అండ్ సాయే ఫెయిరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఓకే, ఫ్రంట్ అంటే ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అంటే తన ముందు ఒక దేవకన్యని చూశాడనమాట. తల పైకెత్తితే ఒక దేవకన్య కనిపించింది కరీంకి. కనిపిస్తే హీ టోల్డ్, చెప్పాడు. టోల్డ్ అంటే చెప్పడం, అతను చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? ఐ లాస్ట్ మై యాక్స్ ఇన్ ద పాండ్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడము. ఐ లాస్ట్ అంటే లూజ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లాస్ట్ అండి. ఐ లాస్ట్ మై యాక్స్ ఇన్ ద పాండ్. నేను నా గొడ్డలిని చెరువులో పోగొట్టుకున్నాను అని ఆ దేవకన్యకి మన కరీము చెప్పాడు. అప్పుడు ద ఫెయిరీ సెడ్, సెడ్ అంటే అనడము. ఆ దేవకన్య అన్నది, ఏమన్నదంటే డోంట్ వరీ, ఆందోళన పడకు, ఐ విల్ గెట్ యూ యువర్ యాక్స్. ఐ విల్ గెట్ యూ యువర్ యాక్స్ అంటే నీ గొడ్డల్ని నేను నీకు తిరిగి తెస్తాను. ఓకే, ఇక్కడ గెట్ యూ అంటే గెట్ అంటే పొందడం కదా, కానీ ఇక్కడ తీసుకురావడము అని అర్థం అనమాట. సో ఐ విల్ గెట్ యూ యువర్ యాక్స్, నీ గొడ్డల్ని నీకు తిరిగి తీసుకొస్తాను, డోంట్ వరీ అని అన్నది. అలా అని సేయింగ్ దిస్, సేయింగ్ అంటే అంటూ, సేయింగ్ దిస్ అంటే ఇలా అంటూ, ద ఫెయిరీ డైవ్డ్ ఇన్ టు ద పాండ్. డైవ్డ్ అంటే నీళ్ళలోకి దూకడాన్ని డైవ్డ్ అంటారండి. ఓకే, నీళ్ళలోకి దూకడం. ద ఫెయిరీ డైవ్డ్ ఇన్ టు ద పాండ్. అలా అంటూ ఆ దేవకన్య నీళ్ళలోకి దూకింది, అంటే నీళ్ళలో మునిగిందనమాట. అప్పుడు ద ఫెయిరీ కేమ్ అప్ with a golden axe decorated with precious stones and asked, Kareem, is this the axe? Kareem said no. సో అప్పుడు ఏమైందో చూడండి. ద ఫెయిరీ కేమ్ అప్, కేమ్ అప్ అంటే రావడం. అలా నేలలోకి మునిగిన తర్వాత కాసేపటికి ఆ దేవకన్య వచ్చింది. ఎలా వచ్చింది? విత్ ఏ గోల్డెన్ యాక్స్. గోల్డెన్ యాక్స్ అంటే ఒక బంగారు గొడ్డలితో వచ్చిందనమాట. ఆ గొడ్డలి కూడా ఎలా ఉందంటే డెకరేటెడ్ విత్ ప్రెషస్ స్టోన్స్. డెకరేటెడ్ అంటే అలంకరించబడము. ఓకే, విత్ ప్రెషస్ స్టోన్స్. ప్రెషస్ అంటే విలువైన. యాక్చువల్గా చాలామంది దీనిని ప్రీషియస్ అంటూ ఉంటారు, బట్ దీని ప్రొనౌన్సియేషన్ ప్రెషస్ అనాలండి. ఓకే, సో ప్రెషస్ స్టోన్స్ అంటే విలువైన రాళ్ళు, అంటే రత్నాలు, ముత్యాలు, వజ్రాలు ఉంటాయి కదా, వాటిని ప్రెషస్ స్టోన్స్ అంటారు. అంటే విలువైన రాళ్లతో అలంకరించబడినటువంటి ఒక బంగారు గొడ్డలితో వచ్చి అండ్ ఆస్క్డ్, అడిగిందనమాట ఆ దేవకన్య. ఆస్క్డ్ అంటే అడగడం. ఏం అడిగింది? కరీం, ఈజ్ దిస్ ద యాక్స్? కరీం, ఈజ్ దిస్ ద యాక్స్? ఆ గొడ్డలి ఇదేనా? ఆ గొడ్డలి ఇదేనా అని అడిగింది. అప్పుడు కరీం సెడ్, కరీం అన్నాడు. ఏమని? నో, కాదు అన్నాడు. అప్పుడు ఏమైందో చూడండి. ద ఫెయిరీ డైవ్డ్ వన్స్ మోర్. అప్పుడు ఆ దేవకన్య డైవ్డ్ అంటే మళ్ళీ నీళ్ళలోకి దూకింది. వన్స్ మోర్ అంటే మరొకసారి నీళ్ళలోకి మునిగి, దిస్ టైమ్ అంటే ఈసారి, ద ఫెయిరీ కేమ్ అప్ విత్ ఏ సిల్వర్ యాక్స్. ఆ దేవకన్య ఈసారి ఎలా వచ్చిందంటే సిల్వర్ యాక్స్ అంటే ఒక వెండి గొడ్డలితో వచ్చింది. వస్తే వన్స్ అగైన్ కరీం సెడ్. సో మళ్ళీ కరీం అన్నాడు. ఏమన్నాడంటే నో, దిస్ ఈజ్ నాట్ మైన్. నో, దిస్ ఈజ్ నాట్ మైన్. మైన్ అంటే నాది. దిస్ ఈజ్ నాట్ మైన్ అంటే ఇది నాది కాదు అన్నాడు కరీము. అప్పుడు ద థర్డ్ టైమ్ ద ఫెయిరీ కేమ్ అప్ విత్ కరీమ్స్ యాక్స్. అప్పుడు ద థర్డ్ టైం, మూడోసారి, ద ఫెయిరీ కేమ్ అప్, ఆ దేవకన్య వచ్చింది. ఏ విధంగా? విత్ కరీమ్స్ యాక్స్. కరీం యొక్క గొడ్డలితో వచ్చింది. అంటే అతను పోగొట్టుకున్న ఒరిజినల్ గొడ్డలి ఏదైతే ఉందో, అంటే ఐరన్ యాక్స్ అనమాట, అది ఆ గొడ్డలితో వచ్చింది. ఇక్కడ చూడండి, కరీం అని ఇక్కడ ఎస్ పెట్టారు కదా, కామ పెట్టి ఎస్ పెట్టారు. దీన్ని అపోస్ట్రఫీ ఎస్ అంటారండి. అంటే యొక్క అని అర్థం వస్తుంది అనమాట. అంటే కరీమ్స్ యాక్స్ అంటే కరీం యొక్క గొడ్డలి. ఆ కరీం యొక్క ఒరిజినల్ యాక్స్ ఏదైతే ఉందో ఆ గొడ్డలితో వచ్చింది మూడోసారి. నౌ ఇప్పుడు కరీం వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. కరీం వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. ఓకే, ఫిల్డ్ విత్ జాయ్ అంటే ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోవడము.
అది చూసి కరీము ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ద ఫెయిరీ టూ వాజ్ హ్యాపీ. ఆ దేవకన్య టూ అంటే కూడా. ద ఫెయిరీ టూ వాజ్ హ్యాపీ. ఆ దేవకన్య కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, ఎందుకు ఆన్ కరీమ్స్ ఆనెస్టీ, ఈ కరీం యొక్క నిజాయితీ పట్ల చాలా ఆనందించిందనమాట ఆ దేవకన్య. అలా ఆనందించి షీ గేవ్ కరీం ఆల్ ద 3 యాక్సెస్ అండ్ బ్లెస్డ్ హిమ్. షీ అంటే ఆమె, ఆమె అంటే ఎవరండి ఇక్కడ? ఈ దేవకన్య అనమాట. గేవ్ అంటే ఇవ్వడము, గివ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ గేవ్. అలా షీ గేవ్ అంటే ఇచ్చింది. షీ గేవ్ కరీం ఆల్ ద 3 యాక్సెస్. ఈ కరీంకి మొత్తం 3 గొడ్డళ్ళు కూడా ఇచ్చేస్తుంది అనమాట. అంటే మొదటిగా తీసుకొచ్చిన గోల్డెన్ యాక్స్ని, సెకండ్ టైం తీసుకొచ్చినటువంటి సిల్వర్ యాక్స్ని, థర్డ్ టైం తీసుకొచ్చిన అతని ఒరిజినల్ యాక్స్ ఉంటుంది కదా, ఐరన్ యాక్స్, దాన్ని మొత్తం 3 గొడ్డలని కూడా అతని నిజాయితీకి మెచ్చి ఇచ్చి, అండ్ బ్లెస్డ్ హిమ్, బ్లెస్డ్ అంటే ఆశీర్వదించడము, అతన్ని ఆశీర్వదించింది. సో దిస్ ఇస్ ద స్టోరీ అండి. ఇక్కడ కింద చిన్న కొటేషన్ ఇచ్చారు చూడండి. ఆనెస్టీ పేస్. ఆనెస్టీ అంటే నిజాయితీ, పేస్ అంటే చెల్లించడము, అంటే ప్రతిఫలం ఇవ్వడము. ఆనెస్టీ పేస్ అంటే నిజాయితీ ఎప్పుడు కూడా తన ప్రతిఫలాన్ని ఇస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆనెస్టీగా ఉండడానికి ప్రయత్నించాలి అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. అందుకే ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటారు. ఆ కొటేషన్ కూడా చాలామందికి తెలిసిందే. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అంటామన్నమాట. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. సో ఈ స్టోరీలో మీకు కొన్ని న్యూ వర్డ్స్ పరిచయం అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఈ స్టోరీలో ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ గురించి కానీ, వొకాబ్యులరీ గురించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో ఇక రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.